ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకున్న సమస్య ఏమిటి, అది ఏ లగ్నమైనా ఏ రాశి అయినా సరే, ముఖ్యంగా మనకున్న సమస్య ఏమిటి, ఆ సమస్యకి అది క్లియర్ అవ్వడానికి మనము అమ్మవారి నామాల్లో లేకపోతే ఒక చిన్న తాంత్రిక సంబంధంగా ఏ పరిహారం చేసుకుంటే అది క్లియర్ అవుతుంది, దానికి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనేటువంటి విషయం మనం చెప్పుకుందాం. ఒక్కొక్క సమస్య రీత్యా శుక్రగ్రహము, ఈ శుక్రుడు పర్టికులర్గా మీకు శుక్రగ్రహంకు ఉండేటువంటి కారకత్వం ఏంటంటే స్త్రీలు, వివాహము. అదేవిధంగా ఎవరైనా మీరు ఏదైనా ఒక క్రియేటివ్ రిలేటెడ్ దాంట్లో ఉన్నారు, సినిమా ఫీల్డ్లో ఉన్నారు, లేకపోతే సుఖాలు విపరీతంగా అనుభవిస్తున్నారంటే శుక్రుడు బాగుంటుంది. అదే పాడేయాడు అనుకోండి, ఏం జరుగుతుందంటే ఒక్కోసారి లగ్జరీకి అలవాటు పడి దాని తర్వాత వాళ్ళ సంపాదన తగ్గిన తర్వాత ఆ అలవాటును మానుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది తప్పిదం జరుగుతూ ఉంటుంది. మరి ఈ లగ్జరీకి అలవాటు పడి ఇబ్బంది పడుతూ మానుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క కుజుడు ఉన్నటువంటి, ఈ యొక్క శుక్రుడు ఉన్నటువంటి స్థితి, ముఖ్యంగా కుజరాశుల్లో కానీ కుజుడితో కలిసినప్పుడు కానీ ఏమవుతుంది, ఇంకొంచెం ఎక్కువ కోరికలు ఉంటూ ఉంటాయి వీరికి. కోరికలను ఇచ్చేటువంటి కాంబినేషన్ శుక్రకుజుల యొక్క కాంబినేషన్ అనేటువంటిది. అలా కాకుండా శుక్రుడు బాగున్నాడు, అమ్మవారి అనుగ్రహం ఎవరికైనా ఎక్కువగా కలుగుతుందంటే శుక్రగ్రహం బాగుంటేనే. అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్, ఓన్ హౌసెస్లో ఉన్నాం. శుక్రుడు పాడయ్యాడు, ఎక్కువ తీవ్ర సాధన చేయాల్సి వస్తుంది అమ్మవారి ఆరాధన కోసం. ఎందుకంటే శుక్రుడు అమ్మవారి కారకం కాబట్టి ఇవి చూసుకోవాలి. అయితే ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు బాగాలేడంటే పూర్వజన్మలో స్త్రీని ఇబ్బంది పెట్టాడు, చెల్లెల్ని ఇబ్బంది పెట్టి ఉంటాడు, అందుకని శుక్రుడు బాగాలేడు. బాగున్నాడంటే వాళ్ళని బాగా చూసుకున్నందుకు ఇప్పుడు శుక్రుడు మంచి స్థానంలో ఉంటాడు కాబట్టి మంచి జీవిత భాగస్వామి లభించడము, అందమైన జీవిత భాగస్వామి లభించడము. ఒక్కోసారి మంచి వాళ్ళు వస్తారు, ఒక్కోసారి అందమైన వాళ్ళు వస్తారు. ప్రతిసారి అందమైన వాళ్ళే రావాలని రూల్ లేదు, ప్రేమ గల వాళ్ళు కూడా వస్తారు ఒక్కోసారి. అయితే ఓవరాల్గా వాళ్ళు నల్లగా ఉన్నా, చామంచాయిగా ఉన్నా, ఎలా ఉన్నా కళ ఉంటుంది వాళ్ళలో, శుక్రుడు బాగున్న వాళ్ళకి. అంటే వాళ్ళకు వచ్చే జీవిత భాగస్వామికి. అదే లగ్నంకి అయితే వీళ్ళు అందంగా ఉంటారు. ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఇది పర్టికులర్గా శుక్రగ్రహం సాధన ఏం చేయాలి, ఎక్కువగా అమ్మవారి సాధన చేస్తూ శుక్రవారాలు అమ్మవారికి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం చేయాలి. దీంతోపాటు శుక్రుడు పాపస్థానాల్లో ఉన్నాడు. శుక్రవారాలు ఎవరితో గొడవలకు వెళ్ళకండి. శుక్రహోరలు, శుక్రవారాలు తెల్లటి వస్త్రము, బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉండండి. మరియు కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉండేటువంటి వారు, వాహన రంగాల్లో ఉండేటువంటి వారు, మరియు ఫైనాన్స్ నడిపేటువంటి వారు, కొంచెం ఈ లేడీస్ ఐటమ్స్ అమ్మేటువంటి వారు, జ్యువెలరీ రిలేటెడ్ సంబంధించిన అమ్మేటువంటి వారు, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించి చేసేవారు, సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఏ రంగంలో ఉండేవారైనా శుక్రుడే కారకుడు కాబట్టి ఈ శుక్రుడు కొంచెం ఇబ్బందిలో ఉన్నాడంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, శుక్రుడు ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాడు, మీ పంచమాధిపతి ఎవరో చూసుకోండి. అయితే ఈ శుక్ర సంబంధించినటువంటి ప్రభావం మీకు మరీ ఎక్కువగా వస్తుంది అన్నప్పుడు ఇది కొంచెం షుగర్కి కూడా దారితీస్తూ ఉంటుంది. వాళ్ళు శుక్రుడు బాగున్నాడు అనుకోండి, షుగర్ వచ్చి కూడా పోతుంది మళ్ళీ. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా అమ్మవారి క్షేత్ర దర్శనాలు చేస్తూ ఉండండి. శుక్రవారాలు ఎవరికైనా స్త్రీలకి స్వీట్లు పంచడం కానీ, లేకపోతే ముత్తైదువులకి అది పంచిపెడుతూ ఉంటారు. ముఖ్యంగా శుక్రబలం పెరగడానికే ఇంటికి పిలిచి ఈ పంచడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవి చేయండి. మీరు ప్రత్యేకంగా చాలామంది తెలియక శుక్రుడు బాలేడు కాబట్టి వజ్రం పెట్టుకున్నా అంటాడు. అలా పెట్టుకోకూడదు. బాగుంటే పెట్టుకోవాలి శుక్రగ్రహం, బాగోపోతే అస్సలు ధరించకూడదు వజ్రము. అది వేలికి, హారానికో లేకపోతే గాజులకో ఉండే వజ్రం వేరు, వేలకి పెట్టుకునేది మాత్రం పెట్టుకోకూడదు. ఈ జాగ్రత్త తీసుకోండి. చాలామందికి వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి బలము
సరిగ్గా లేదు, అందుకే ఇలా జరుగుతుందనే విషయం తెలియక పక్క వాళ్ళ మీదో ఇంకోళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు. కానీ జన్మజాతకంలో పూర్తిగా ఉంటుంది మీకు సంబంధించింది. అది మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ద్వారా వచ్చింది. మీరు ఇప్పుడు చేసుకునే కర్మ ద్వారానే దాన్ని తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎలా అంటే ఒక వ్యక్తి సరిగ్గా ఎదగలేకపోతున్నాడు, అనారోగ్య బాధలు పడుతూ ఉన్నాడు, గుర్తింపు లేక ఇబ్బంది పడుతున్నాడు అంటే లగ్నం పాడైందని అర్థం. అక్కడ ధనపరంగా ఇబ్బంది పడుతున్నాడు అంటే కుటుంబ స్థానం అయినటువంటి 2వ స్థానం, ధనస్థానము కుటుంబ స్థానం అయినటువంటి ధనాధిపతి పాడయ్యాడు, శుక్రుడు పాడయ్యాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా అవ్వట్లేదంటే 3వ అధిపతి పాడయ్యాడు లేదా బుధుడు పాడయ్యాడని తెలుసుకోవాలి. గృహం కొనుక్కోలేకపోతున్నాము, గృహం కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు చతుర్థాధిపతి సంబంధం ఎలా ఉందో చూసుకోవాలి. అదేవిధంగా సంతానానికి పంచమాధిపతి, వివాహానికి సప్తమాధిపతి శుక్రుడు, ఆకస్మిక సంఘటనలు జరుగుతున్నాయంటే అష్టమాధిపతి, పెద్దల యొక్క సపోర్ట్ లేదు లేదా గైడింగ్ సరిగ్గా లేదంటే భాగ్యాధిపతి సరిగ్గా లేదని. ఎందుకంటే భాగ్యం అదేంటి, పెద్దలు చెప్పినటువంటి ఒక మంచి మాట మీకు ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. దాన్నే భాగ్యం అంటారు. 9వ స్థానం తండ్రి స్థానం అంటారు. అందుకే చూడండి, ఎవరికైనా తండ్రి బాగుంటే ఆటోమేటిక్గా పిల్లలకి ఇదే సపోర్ట్ని అందించగలుగుతాడు. కాబట్టి అది అలా ఏంటంటే మీ కెరియర్కి దశమాధిపతి, మీ లాభాలకి లాభాధిపతి, మీ ఇన్వెస్ట్మెంట్స్ 12th హౌస్లో చూసుకోవాలి. అంటే ఏమిటి, ఎందుకండి ఈ భావాలు ఇలాగ పనిచేస్తున్నాయంటే ఇదంతా భగవంతుడు క్రియేట్ చేసినటువంటి ఒక సాఫ్ట్వేర్. మనం చేసినటువంటి పుణ్యము పాపము వాటి ద్వారా ఆ ఫైల్స్ స్టోర్ చేసుకుంటూ మనకు మరలా ఇస్తూ ఉంటాయి. మనం ఎలా అయితే ఒక బ్యాంకులో వెళ్ళి ధనాన్ని డిపాజిట్ చేస్తే తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తీసుకున్నట్టుగా. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య ఇవి చెప్తూ ఉన్నాం మనం. లేదా అప్పులు ఉన్నాయంటే ఓం అపర్ణాయ నమః అని చేసుకోండి అని. లేనట్లయితే ఉద్యోగం రావట్లేదంటే ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమః చేసుకోండి అని చెప్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మంత్రము సాధన చేసుకోవడం ఒక ఎత్తు అయితే, కంప్లీట్గా ఇప్పుడు ఉద్యోగం కోసం చేస్తున్నారు, ఉద్యోగాన్ని ఇచ్చే వ్యక్తి, మీరు చేసేటువంటి జాబ్ ప్రెమిసెస్ ఏదైతే ఉందో అది సుపీరియర్ పర్సను, ఆ కంపెనీ, అదంతా కూడా అమ్మవారి స్వరూపం, ఈశ్వర స్వరూపంగా మీరు అర్థం చేసుకోవాలి. మీరు పూజ గదిలోనో లేకపోతే ఆ అర్ధగంట 40 నిమిషాలు గంట సేపు చేసే మంత్రం మాత్రమే అమ్మవారు కాదు. ఇది అమ్మవారి అనుగ్రహం. జాబ్ కానివ్వండి, సంతానం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అలా ఎప్పుడైతే ఫీల్ అయ్యి మీరు చేస్తారో సమస్తం ఈశ్వరమయము, అమ్మవారమయము, ఆ యొక్క విష్ణుమయము, మీరు ఏ దేవతా స్వరూపం అనుకుంటే ఆ యొక్క మయంగా ఉందని భావిస్తారో దానిలో ఆనందంగా, ఆ యొక్క ఆనందంలో మీరు ఎప్పుడైతే మునిగి తేలుతూ ఉంటారో, సమ్టైమ్స్ ఒక్కోసారి చిరాకు వస్తూ ఉంటుంది, రాదని కదా, నాకు కూడా వస్తుంది చిరాకు. సమ్టైమ్స్ అవతల వాళ్ళు చేసేటువంటి కొన్ని విషయాలు మనకు అర్థం కాక చిరాకు పడుతూ ఉంటాం. వాళ్ళు ఏదో కావాలని చిరాకు పెట్టడం కాదు, మనకు అర్థం కాక చిరాకు పడుతూ ఉంటాం, స్ట్రెస్ అవుతూ ఉంటాం, కోప్పడుతూ ఉంటాం, లేకపోతే వెక్స్ అయిపోతూ ఉంటాం. కానీ తర్వాత రియలైజ్ అవుతూ ఉంటాం. ఇది లైఫ్లో పార్ట్. ఒక మెచ్యూరిటీ లెవెల్స్కి వెళ్ళిపోయామంటే ఎప్పుడు ఆవేశపడమని కాదు, ఎప్పుడు చిరాకు పడము మనం ఒక బుద్ధుల్లా ఉంటామని కాదు. ఈ లైఫ్ యొక్క జర్నీలో ఇవి జరుగుతూ ఈ రకంగా వెళ్తూ ఉంటుంది. అయితే మీరు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చేసేటువంటి మంత్ర సాధన మాత్రమే కాకుండా నిత్యము చేసే ఎవ్రీ సెకండ్లో ఉండేటువంటి అట్మాస్ఫియర్ని మీరు అమ్మవారిగా భావించండి. ఇది యాక్చువల్ ఆరాధన, అమ్మవారి చేసే ఆరాధన నిజమైనటువంటి ఆరాధన ఇది. ఇలా మీరు చేశారా, ప్రతి దాన్ని అమ్మవారి స్వరూపంగా, ఈశ్వర స్వరూపంగా చేస్తూ ఆస్వాదిస్తూ ఒక భక్తి భావంతో, ఒక ఎంజాయ్ భావంతో, ఒక నేచర్ని ఎంజాయ్ చేస్తున్న భావంతో, బికాజ్ ఆఫ్ ఆల్వేస్ ప్రతిదీ నేచరే చేశారా, మీ అంత ఆనందంగా ఉండేటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. ఇట్స్ ట్రూ. ఇది మీరు గుర్తుపెట్టుకొని మీరు ఇది అనుసరించి చూడండి, మీకే తెలుస్తుంది. మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.